స్వరమిచ్చిన దేవుడు అనే పాఠాన్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా విని ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మగవారి విషయంలో దేవుడు స్వరాన్ని ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు. కానీ స్వరాలు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించే విధానము, దేవుణ్ణి ఆరాధించే విధానము పొత్తిగా రాలేకపోతుంది మనుషులందరికీ కూడా. ఇతరులతో గొడవ పడాలంటే ప్రతి మాట కూడా తప్పిపోకున్నట్టుగా గొడవ పడాలి, అవునా కదా? గొడవ పడేటప్పుడు ఆ రోజు నువ్వు ఏమంటివి అనే మాట రాకూడదు. గొడవ పడితే అలా గొడవ పడాలి. మనం మాట్లాడే మాటల్లోన గొడవ పడుతున్న విధానంలో మాట తీరు తేడా వచ్చిందనుకోండి, తేడా వస్తే ఏం జరుగుతుందంటే పదే 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 ఆ మాటను లేవనెత్తుతో ఆ రోజు అన్న మాట ఈనాటికి కూడా నాకు గుర్తుకుంది, ఏం మాట అన్నావో తెలుసా అనేటట్లుగా చాలామంది కూడా ఈ విధంగా అంటుంటారు, ఆలోచన చేస్తుంటారు. కానీ ప్రతి మనిషికి కూడా దేవుడు స్వరాన్ని ఇచ్చాడు. ప్రతి మనిషిని కూడా దేవుడు మంచిగా మలచాడు. మలచిన దేవుణ్ణి మరిచిపోయి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే మాటను పనికిరానట్టుగా మలుచుకున్నారు. ఏదేమైతేమనండి, ఆ అబ్బాయి మాట్లాడితే మాత్రం బాగుండదండి, చాలా చండాలంగా మాట్లాడుతుంటాడు అనే మాట మనం ఎంతమందిలో వినలేదు చెప్పండి. ఏదేమైతేమనండి, అమ్మాయి మాట్లాడే మాటలు మాత్రము బాగుండవండి, మంచిది కాదండి ఆ మాటలు అమ్మాయి పలకటము. స్వరము దేవుడు ఎందుకు ఇచ్చాడు, దేని కొరకు ఇచ్చాడు అనే సంగతిని పూర్తిగా మనుషులందరూ కూడా మర్చిపోయారు. పూర్తిగా మనుషులందరూ కూడా దేవుణ్ణి కాదనే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ స్వరము గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు అనే ఆలోచనను మనం ఆలోచన చేసుకోగలిగితే ప్రేమను వర్లరా, నిర్గమకాండము చూడండి. మోషే గారి చేత దేవుడు మోషే గారితో మాట్లాడుతున్న మాటలను మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయము 10-11 వచనాలు ఏమంటున్నాడు చూడండి. 4వ అధ్యాయం 10-11 వచనాలు. మోషే సాకులు చెప్పటం నేర్చుకున్నాడు. పూర్తి మూగవాడు కాదు మోషే. మోషే మాట రానివాడు కాదు. మోషే అసలు పలుకు రానివాడు కాదు. కానీ దేవుని ఎదుట మోషే గారు ఏమని మాట్లాడుతున్నాడు, సాకు చెబుతున్నాడు. చూడండి ఆ మాట. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి వైనను నేను మాట నేర్పరని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. ఏమంటున్నాడు? నోటి మాంద్యము అంటే నా నోటి వెంట నత్తి మాటలు వస్తున్నాయి, నా నాలుక మాంద్యం అంటున్నాడు. చూడండి, నీ నాలుకేమో అంత మందమైపోయింది, నీ నోరేమో అంత మందమైపోయింది, మాట స్పష్టంగా రావటం లేదంటుంటాం చూడండి. అప్పుడు కొంతమందిని నత్తి మాట్లాడుతున్నాడు అనేటట్టుగా మనం అంటుంటాం చూడండి. ఆ విధముగా మోషే గారు మహావిద్యావంతుడైనప్పటికీ కూడా దేవుని ఎదుట మాట్లాడుతున్న మాట అంటే తప్పించుకునే విధానము, సాకు చెప్పే విధానం ఇది. కాబట్టి దేవుడు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ఈ మంచి స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు అనే ఆలోచన చేసే ప్రేమను వల్లరా, దేవుని కొరకు నువ్వు ప్రకటించాలని. దేవుడు ఎంతో గొప్పవాడో నీవు తెలియపరచాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ నోటికి మంచి మాటనిచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? మంచి మాటను. చూడండి, అప్పుడు మన పిల్లలు, చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా? చాలా సంతోషంగా ఉంటుంది. నా కూతురు, నా కుమారుడు మాట్లాడితే అంత ఆనందం అండి నాకు అనేటట్లుగా అంటుంటాము.
కాబట్టి దేవుడు స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు? కిందకు చూడండి, 11వ వచనంలో అంటున్నాడు, అయినా మోషే గారు చెప్పిన మాటను దేవుడు తొందరగా వినలేదు. నేను నోరు మాంద్యంగలవాడిని, నాలుక మాంద్యంగలవాడి, ఎంత చెప్పినా కూడా కొంతమంది మొండి వైఖరినే చూపిస్తుంటారు, కనపరుస్తుంటారు. పిల్లల్లో కూడా చాలామందిలో ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆ మాటలను పట్టించుకోరు, మర్చిపోతుంటారు అప్పప్పుడు. కొంత మాట అంటే బరువైన పని చెప్పినప్పుడు తప్పించుకునే సాకు చెప్పి వెళ్ళిపోయే పని చేస్తుంటారు అప్పప్పుడు. దేవుని వారలారా, దేవుడు ప్రతి మనిషికి కూడా నోరుని ఎందుకు ఇచ్చాడంటే ఆయన కొరకు నువ్వు స్తుతించాలి, ఆయన నువ్వు ఘనపరచాలి, ఆయన నువ్వు మహిమపరచాలి. 11వ వచనం చూడండి, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. చూడండి, మూగవాన్ని పుట్టించింది ఎవరు? నేనే. నాకు తెలియదా నువ్వు ఎలాంటి వాడన్న సంగతి? నీకు నోరుందా లేదా, నువ్వు మాట్లాడగలవా మాట్లాడలేవా అనే సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. మూగవాన్ని పుట్టించింది నేను, నోరిచ్చిన వాణ్ణి నేను, గుడ్డివానిగా పుట్టించింది నేను. ఎందుకు పుట్టించాడు దేవుడు? దేని కొరకు దేవుడు పుట్టించాడు? నోరు అంటే స్వరాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక కాకి ఉందనుకోండి, ఏమంటుంది? ఏమంటుందమ్మా కాకి? కావ్ అంటుంది, అవునా కదా? ఒక కుక్క ఉందనుకోండి, ఏమంటుంది? బౌ. ఇది తప్ప ఏమన్నా అంటుందో చెప్పండి అది. మనమైతే చూడండి, కుక్క ఏమంటుందంటే చెప్పగలరా మీరు? కాకి ఏమంటుందంటే చెప్పగలరా మీరు? సింహం ఎలా గాండ్రిస్తుందో చెప్పగలరా మీరు? దేవుడు ఎంత అద్భుతంగా మనకు స్వరాలను ఇచ్చాడంటే అంత అద్భుతంగా ఇచ్చాడండి. ఒక వ్యక్తి సుమారుగా 10 నిమిషాలు 5 నిమిషాల లోపలే కనీసం అంటే 60 మంది లేక 70 మంది స్వరాలను మార్చి నేను మాట్లాడగలను అంటాడు. చంద్రబాబు నాయుడు ఎలాగ మాట్లాడతాడు? సేమ్ అలాగే మాట్లాడతాడు. జగన్ గారు ఎలాగ మాట్లాడతాడు? సేమ్ అదే విధముగానే మాట్లాడతాడు. లేకపోతే చిరంజీవి ఎలా మాట్లాడతాడు? సేమ్ యాజిటివ్. ఏమండి, దేవుడు నిజంగా అంటే మనకు స్వరము ఎన్ని రకాలుగా ఉపయోగించి ఇచ్చాడో తెలుసా? ఉపయోగించుకోవటానికి ఇచ్చాడో తెలుసా? ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన దేవుణ్ణి చక్కగా దేవుని యొక్క మాటను మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము? చక్కగా దేవుని యొక్క పాటను మంచిగా ఎందుకు పాడలేకపోతున్నాం మనం? ఈ విషయాలను మనం ఆలోచించాలి. స్వరమును దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు మనల్ని పుట్టించాడు? మూగవానిగా దేవుడు నోరే లేకున్నట్టుగా చేశాడు అనుకోండి, ఎలా ఉండేది? అసలు నోరు లేదనుకోండి, నోట్లో నాలుక లేదనుకోండి, నోరు నాలుక ఉన్నప్పటికీ కూడా స్వరం లేదనుకోండి. కొంతమంది చాలామంది మాటలు లేని పిల్లలు ఉన్నారు. సైకలాజిస్టులు కొంతమంది వారికి విద్యలు నేర్పిస్తుంటారు. సైగల చేత అన్నం తింటున్నావంటే ఇట్లా అంటారు, వాళ్ళు ఇలా అంటారు. పడుకుంటున్నావంటే ఇలా అంటారు, చదువుకున్నావంటే ఇలా అంటుంటారు. అన్ని సైగలే. ఎందుకు? వాళ్ళకి నోరు లేదు, స్వరము లేదు. వారికైతే సరిపోతుందండి. కానీ ఇంత మంచి స్వరాన్ని ఇచ్చిన దేవుడు మనకిచ్చాడే, మనం ఏం చేయగలుగుతున్నాము? మనం దేనిని ఆలోచన చేస్తున్నాము? ఏ మాటలు మాట్లాడుతున్నాం? చూడండి, ప్రతిరోజు కూడా మనం ఆలోచన చేస్తే పనికిరాని మాటలు మాత్రము కొక్కొల్లలుగా మాట్లాడుతుంటాము. అవునా కదా? నిజమంటారా అబద్ధమంటారా? కానీ దేవునికి సంబంధించిన మాటలు ఏనాడైనా గొప్పగా
మాట్లాడటానికి సిద్ధపడతామో చెప్పండి? ఆరాధన కార్యక్రమానికి వచ్చిన తర్వాత నేను మంచి పాట పాడాలి, నేను మంచి స్వరముతో దేవుణ్ణి స్తుతించాలి, లేకపోతే ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించాలి, ఈ మాటలు బైబిల్లో ఉండే మాటలు ఇలా చెబితే బాగుంటుంది అనేటట్టుగా ఎవరైనా ఆలోచన కలిగి దైవ సన్నిధానానికి వస్తున్నారంటే ఎవరు కూడా అలా సిద్ధపడి వచ్చేవారంటే ఎవరు ఉండరు. ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటే మాకు రాదు అంటారు. దేవుణ్ణి స్తుతించే విధానమే నోరు ఉన్నప్పటికీ కూడా అన్నీ వస్తాయి నీకే. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలను దుకాణానికి పంపిస్తే తల్లిదండ్రులు ఏదైతే చెప్పి పంపిస్తారో దాన్ని క్రమం తప్పుకోకున్నట్టుగా, తూచా తప్పుకోకున్నట్టుగా ప్రతిదీ కూడా కొనుగోలు చేసుకొని వచ్చేస్తారు. అవునంటారా కాదంటారా? ఇంటికి వచ్చిన తర్వాత ఇది మర్చిపోయావు, 5 వస్తువులు చెబితే 5 వస్తువుల్లో వచ్చేసి 2 తెచ్చారనుకోండి, నువ్వెంత మతి మరపు వాడురా? ఆలోచించండి ప్రేమను వాళ్ళరా. కానీ వాడు ఎక్కడ కూడా మిస్ కాకోకున్నట్టుగా చిన్నవాడైనప్పటికీ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొనుక్కొని తీసుకుని వస్తాడు. ఎంత ఆలోచన కలిగిన మనిషి దేవుని యొక్క విషయానికి వచ్చేసరికి చాలా వరకు కూడా తగ్గిపోతున్నాడు, డౌన్ అయిపోతున్నాడు. చాలా వరకు దేవుని మాట మాట్లాడలేకపోతున్నాడు, దేవుని ఆలోచనలో ఉండలేకపోతున్నాడు, దేవుని పలుకులు పలకలేకపోతున్నాడు. అందుకే చూడండి, మోషే గారి చేత దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. చదవండి మాట 11వ వచనము. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటి వానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. బా, యెహోవానైనా నేనే కదా. మనమందరం కూడా ఈరోజు మాట్లాడుతున్నామంటే, ఈరోజు మనమందరం కూడా మంచి స్వరము చేత మనమందరం కూడా పలుకులు పలుకుతున్నామంటే ప్రేమను వర్లారా, నిజంగంటే దేవుడు ఎంత చక్కటి స్వరాన్ని ఇచ్చాడో ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. అందుకే దేవుడిచ్చిన స్వరము, స్వరమిచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు స్వరాన్ని? దేని కొరకు ఇచ్చాడు? ఏమండి, ఒక కుక్క ఉందనుకోండి, నీ ఇంటికి కాపలా ఉన్నప్పుడు దాని యొక్క ఒకే స్వరమే, దాని అరుపు ఎలా ఉంటుంది? 10 రకాలుగా ఉంటుందో చెప్పండి? 10 రకాలుగా ఉండదు. ఈరోజు యూట్యూబ్లో నేను చూశానండి, ఒక ఆమె నిజంగంటే ఆమె నోటి చేత సంగీతాన్ని వాయిస్తుంది. ఆ వీడియో కూడా చాలా చక్కగా ఉంది. ఆ వీడియోను మీరు చూద్దురు. కానీ నోటి చేత సంగీతం నోటి చేత కొడుతూ, ఏమండి, అనేకమైన సంగీత వాయిద్యముల చేత సంగీతం వాయించే వాళ్ళు ఉన్నారు. నోటితో సంగీతం కొట్టే వాళ్ళు ఉన్నారు చెప్పండి? నోటితో సంగీతం కొట్టగలరంటే నిజంగా అంటే ఆమెను చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఎంత అద్భుతంగా అంటే నిజంగా ఆ స్వరము చేత ఆ సంగీతం కొడుతూ ఆమె చాలా శ్రమ పడింది. 5 నిమిషాలు ఉందండి ఆ వీడియో. చాలా కష్టపడింది. సంగీతం కొడుతూ 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 అందులోనే ఒక గుర్రపు యొక్క స్వరాన్ని తీస్తుంది, అందులోనే ఒక కుక్క యొక్క స్వరాన్ని తీస్తుంది, అందులోనే ఒక నక్క యొక్క స్వరమును వినిపిస్తుంది. ఆమె కొడుతున్న ఆ స్వరము నోటి చేత ఇలా అనుకుంటూ చాలా అద్భుతంగా కొట్టేసింది. ఒక చిన్న పాప ఏం చేస్తుందంటే, కనీసం అంటే ఒక 20 జంతువుల యొక్క స్వరము పలుకుతుంది. ఒక 20 జంతువులు, గుర్రం ఎలా అరుస్తుంది, గాడిద ఎలా అరుస్తుంది, ఇంటి ముందు కుక్క ఎలా అరుస్తుంది, పిల్లి ఎలా అరుస్తుంది, బల్లి ఎలా అరుస్తుంది. దేవుని వాళ్ళరా, నిజంగా అంటే చక్కగా ఇచ్చాడంటే అంత చక్కగా ఇచ్చాడు. కానీ మనమందరం ఏం చేస్తున్నామంటే స్వరాన్ని కోల్పోతున్నాము, స్వరమును కోల్పోతున్నాము.
కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనము. ప్రభువా, నా నోరుని స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అన్నాడు. చూడండి, మనం ఏ రోజైనా ఇలాంటి ఆలోచన కలిగే దేవుణ్ణి స్తుతించామో చెప్పండి. ప్రభువా, నా నోరు నిన్ను స్తుతించినట్లు, నా నోరు నిన్ను స్తుతించినట్లు. పనికిరాని మాటలు మాట్లాడటానికి సిద్ధపడిపోతుందే కానీ ఈ క్రైస్తవ్యం దేవుని కొరకైన మంచి స్వరము చేత దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనే ఆలోచన మాత్రము మనుషుల్లో లేకపోయింది. కాబట్టి దేవుని మాటలను మనం వినగలిగితే, దేవుని యొక్క ఆలోచనలు మనం ఉండగలిగితే, భక్తులు చెబుతున్న సంగతులను మనం జాగ్రత్తగా వింటే, ఏమండి, దేవా ఏమంటున్నాడు? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువుము అంటున్నాడు. చూడండి, ధైర్యం చాలటలేదు భక్తునికి. అందుకే నా పెదవులు తెరువుము, నా నోరు నిన్ను స్తుతించినట్లు. దావీదు గారు ఎంత గొప్పవాడండి నిజంగంటే, దేవుని చేత దేహాన్ని తీసుకున్నాడు, దేవుని చేత దేహాన్ని అమర్చుకున్నాడు. కానీ తన మాటల గురించి, తన అవయవాల గురించి ఎంత గొప్పగా దేవుణ్ణి ధ్యానించాడంటే అంత గొప్పగా ధ్యానించాడు. పనికిరాని వాటికి చేతులను ఉపయోగిస్తుంటాము, పనికిరాని వాటికి నోటిని ఉపయోగిస్తుంటాము, పనికిరాని వాటికి కంటిని ఉపయోగిస్తున్నాం, పనికిరాని మాటలకు ఈ చెవులను ఉపయోగిస్తున్నాము. నా నోరు తెరువు ప్రభువా. ఏ రోజైనా మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు, తండ్రి మంచిగా నేను ప్రార్థన చేయుటకు నాకు మంచి మాటను నేర్పించు తండ్రి అని ప్రార్థన చేస్తామో చెప్పండి. మనము ఇది మాత్రం నేర్చుకోము, లోకంలో ఎన్నైనా నేర్చుకుంటామేమో కానీ ప్రార్థించే విధానం నేర్చుకోము, దేవుణ్ణి స్తుతించే విధానం నేర్చుకోము. దేవుడు నీకు నోరు ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్తుతించాలని, ఆరాధించాలని, ఆయన నిత్యము కూడా ఆయన ఆలోచనలో నీవు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా ప్రతిరోజు కూడా బైబిల్ తరగతులు పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నామమ్మా? ఎందుకు పెట్టుకుంటున్నాము? దేవుని మాటలు మీరు నేర్చుకోవాలని, మీ బ్రతుకులో మార్చుకోవాలని, మీ స్వరాలను దేవునికి సమర్పించుకోవాలని ప్రార్థన చేసే విధానం. అందుకే చిన్న చిన్న పిల్లలు ప్రార్థన చేస్తారు. ఈరోజు మన దగ్గర చిన్న చిన్న పిల్లలు ప్రార్థన చేయమంటే చాలా చక్కగా చేస్తారు. 70 ఏళ్ళు వృద్ధులు కూడా చేయలేరు ఆ ప్రార్థన. అలాంటి ప్రార్థన చేస్తారు మన పిల్లలు. దేవుని వర్లారా, స్వరం ఇచ్చినది ఎందుకంటే ఆయన్ని మహిమపరచాలి. నీ స్వరము చేత, నీ స్వరము చేత. ఏమండి, మిమిక్రీ మాట్లాడే వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ మిమిక్రీ మాట్లాడే వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించి, ఆరాధించి, దేవుని మాటలు చెప్పేవారుగా ఉన్నారంటే ఎవరు లేరు. అంతెందుకండి, డైలీ ప్రతిరోజు కూడా, ప్రతి వారం కూడా దేవుని మాటలు వింటున్న క్రైస్తవులే చర్చిలో ఒక్కరు మాత్రమే బోధించేది, 2 మాత్రమే బోధించేది, 3 మాత్రమే, 4 మాత్రమే, వందలాది మంది, వేలాది మంది వెళ్ళినప్పటికీ కూడా వారి యొక్క స్వరము చేత దేవుణ్ణి మహిమపరిచే వారిగా కనిపించుటలేదు. కనుక ప్రేమను వల్లరా, దేవుడు మన విషయంలో ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు. చదవండి, మాట మరలా చదవండి. 51వ అధ్యాయము 15వ వచనము. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులు తెరువుము, నా పెదవులు తెరువుము. మన పెదవులు తెరిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మన పెదవులు తెరిచినా మనకు పక్కన వాళ్ళు నిలబడరు, ఇంకా పక్కలో ఉండే వాళ్ళు నిలబడరు. ఎందుకంటే ఆమె నోరు మంచిది కాదండి, అతని నోరు మంచిది కాదండి. మంచిది కాదు అంటున్నారంటే అన్ని పనికిరాని మాటలు మాట్లాడటానికి నోటిని ఉపయోగిస్తున్నారు. నీవనుకుంటే, నీ నోటిని కాచుకొని నువ్వు ఉంటే,
నీవనుకుంటే నీ స్వరము చేత దేవుణ్ణి మంచిగా స్తుతించే ఆరాధించే ఆలోచనలో నీవు బ్రతకగలిగితే నిజంగా నువ్వు ధన్యుడువు ధన్యురాలువే, ధన్యుడువు ధన్యురాలువే. అలాంటి ఆలోచనలు ఎంతమందికి ఉంది చెప్పండి ప్రేమల వాళ్ళ? ఎంతమంది అలాంటి ఆలోచనలు బ్రతకగలుగుతున్నారు చెప్పండి? దేవుడు మోషే గారితో అన్నాడు. ఏమన్నాడు దేవుడు మోషే గారితో? కిందకి అదే 4వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. 11 చదువుకున్నాము, నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి వెళ్ళము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమనగా నేను మాత్రం వెళ్ళను ప్రభువా, నీవెవరిని పంపించాలనుకుంటావు వాళ్ళని పంపి. నీ నోటికి ఏమంటున్నాడు? నీ నోటికి ఏమైతే నువ్వు మాట్లాడవలసి ఉన్నదో దానిని నీకు బోధించేదని నీకు తెలియపరిచేదని అంటే ఏమంటున్నాడు మోషే గారు? ఎవరినైతే పంపించాలనుకుంటున్నావు ప్రభు వాళ్ళని పంపించి, నా వల్ల అయితే కాదంటున్నాడు. నా వల్ల కాదు ప్రభువా, నేను నోరు మాంద్యం కలిగిన వాడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని, రకరకాలుగా సాకులు చెప్పి తప్పించుకోవటానికి మోషే ప్రయత్నించినప్పటికీ కూడా ప్రేమన వాళ్ళరా, దేవుడు మాత్రం నీకు నోరిచ్చాను, స్వరం ఇచ్చాను, మాట్లాడాలి, నువ్వు వెళ్ళి ఆ ఫరో ఎదుట మాట్లాడాలి, నా ప్రజలందరినీ కూడా విడిపించుకొని నువ్వు తీసుకురావాలి, నేను సిద్ధపరిచిన కానాను దేశానికి వాళ్ళు నడిపించాలి. ఎంత మంచి ఆలోచన అండి దేవునిది, ఎంత మంచి మనసండి. ఇశ్రాయేలు అందరూ కూడా బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు ఇశ్రాయేలు? బానిసలుగా. అంత అన్నముకే వాళ్ళే మట్టి తెచ్చుకోవాలి, వాళ్ళే అంతా కూడా మట్టిని పిసుక్కోవాలి, గడ్డి తెచ్చుకోవాలి, మెత్తగా ఆ మట్టిని కలుపుకొని ఇటుకలు వేయాలి. ఆ ఇటుకలు వేసి కష్టపడినంత వాళ్ళు అమ్ముకొని వాళ్ళు పెద్ద పెద్ద వాటిని కట్టుకొని, ఏమండి వీళ్ళకి మాత్రం ఇంత అన్నం పెట్టేవాళ్ళు. ఆ బాధను చూడలేక, ఇశ్రాయేలు యొక్క బాధను చూడలేక దేవుడు మోషేని ఎన్నుకుంటే మోషే కూడా సాకులు చెప్పడానికి ప్రయత్నించాడు. ఈరోజు మన వాళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నారంటే సాకులు చెప్పే దాంట్లో నంబర్ 1గా ఉన్నారు మన వాళ్ళు కూడా. అది పనికిరాదు, అది పని చేయదు. చూడండి, పసివాడైన ఇర్మియా గారి గురించి మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు యెహోవా ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరుని ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏమంటున్నాడు? నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్నాడు. చూడండి, మనకు కూడా దేవుడు మాటలు ఇచ్చాడండి. ఏ మాటలు? ఆయన మాటలు, ఆయన గొప్ప మాటలు. అందుకేనండి ప్రతి ఒక్కరూ కూడా ఎంతసేపు ఉన్నా కూడా మన స్వరాల చేత దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మాటలు ప్రచురపరచాలి. బలారాధన కార్యక్రమం తీసుకునేటప్పుడు కూడా మనం అందరం కూడా ఏ వాక్యాన్ని చదువుకుంటున్నాము? క్రీస్తు మరణం గురించి ప్రచురించవలెను. ఆయన వచ్చేంత వరకు ఏం చేయాలంట? మీరు రొట్టె తిని ఈ ద్రాక్షరసం త్రాగి ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరిచెదరు. ప్రచురపరుస్తున్నామా చెప్పండి? ప్రచురం చేయుచున్నామా? దేవుని వాళ్ళరా, దేవుడిచ్చిన నోటిని దేవుని కొరకు ఉపయోగించుకోలేకపోతున్నాము. దేవుడిచ్చిన స్వరాన్ని చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు లోక సంబంధమైన పాటలు పాడుతున్నారు. దైవ సంబంధమైన పాటలు అంటే అస్సలు రావటం లేదు. ఏదో 2-3 కనిపించారంటే వామ్మో అంటాం.
పనికిరాని శ్రమ పాటలు, పనికిరాని భూతమాటలు, పనికిరాని మాటలన్నీ కూడా మాట్లాడుతూ తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారే. కానీ మంచి స్వరాన్ని ఇచ్చిన దేవుడు, చాలామందికి కూడా మంచి స్వరం ఉందండి ఇక్కడ, కానీ ఏ లాభం? ఒక్కరైనా పాట పాడే ఆలోచన లేదు. కానీ ఏ లాభం? దేవుని వాక్యం చెప్పే ఆలోచన ఎవరికి కూడా లేకపోయింది. ఏమండి, దేవుని పిలుపుని అందుకున్న ఇర్మియా గారు చూడండి, నిజంగా అంటే ఎంత గొప్ప ఆలోచన అండి ఇర్మియా గారిది. చదవండి ఆ మాట, 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను అన్నాడు. చూడండి, ఆనాడు ఇర్మియా గారిని ఎన్నుకున్నాడు, ఆనాడు మోషే గారిని ఎన్నుకున్నాడు, ఆనాడు అనేకులను ఎన్నుకున్నాడు, ఈనాడు మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, మనము కావాలని ఆశించాడు ఆయన. కానీ మన స్వరాలు మాత్రం మూగబోయాయి. మన స్వరాలు ఎలా ఉన్నాయి? మూగబోయాయి. నోటి ద్వారా మంచి మాట రావటం లేదు. దేవుని యొక్క సంగతులు చెబుదామన్న ఆలోచన మనలో లేకపోయింది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, స్వరమిచ్చిన దేవుడు, స్వరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. స్వరమిచ్చిన దేవుడు, స్వరమిచ్చిన దేవుడిని మర్చిపోయి ఈ స్వరాన్ని మాత్రము, ఈ మంచి స్వరం ఎలా ఉంది చూడండి, నా మాట ఎలా ఉంది, అదే నాకు మాట రాకున్నట్టుగా ఉందనుకోండి, నేను ఎంతసేపు మీ ముందు కూర్చున్న ప్రయోజనం ఏముంది? ఎంతసేపు నేను మూగ సైగల చేత మీకు వాక్యం చెబితే లాభం ఏమని చెప్పండి? ఎంతమంది వచ్చి కూర్చున్న వారా మీరు? మంచి స్వరం ఉంది. స్వరం ఉంది కాబట్టి దేవుని యొక్క మాటలు నా నోటి వెంట వినటానికి మీరు వచ్చిన వారు. ఆ మాటలను ఉపయోగించి, ఏమండి, నా స్వరము చేత, ఒక మంచి సౌండ్ చేత మీకు వినిపించటానికి నా స్వరాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. మీరు ఎలా ఉపయోగించగలుగుతున్నారు? మానవుని యొక్క అవయవాలలో ప్రతి అవయవాన్ని కూడా దేవుడు చక్కగా నిర్మాణం చేశాడు. చూడండి, నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వచనము. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. మోషే గారు మాట్లాడుతుంటే దేవుడు తన కంఠ స్వరము చేత బిగ్గరగా మోషే గారికి ఉత్తరం ఇచ్చకంటున్నాడంట. అబ్బా, దేవుడు కూడా తన స్వరాన్ని ఉపయోగించాడు. జనులారా నా మాటలు వినండి, నా పిల్లలారా నా మాటలు వినండి. ఆయన స్వరాన్ని ఉపయోగించి, ఆయన స్వరమును ఉపయోగించి మనకు చెబుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే మన స్వరాలని మూగగొట్టుకుంటున్నాము. ఆయనే స్వయంగా తన కంఠ స్వరము చేత, ఎంత మంచివాడండి దేవుడు నిజంగా. అంటే తను మాట్లాడాడు, తనకు ఒక స్వరాన్ని ఉందని తెలుసుకున్నాడు, నీకు స్వరాన్ని ఇచ్చాడు. మనమే మగవాళ్ళు ఏంటి? మనల్ని ఎవరైనా ఇష్టపడతారో చెప్పండి? మగవాళ్ళైతే నిజంగా చెప్పండి, నేనే మగవాడిని అనుకోండి, మగవాడైనప్పుడు నిజంగా నా భార్య నన్ను చేసుకునేదా? నా భార్య నన్ను చేసుకునేదా? వాడిని మూగోన్ని ఎవరు చేసుకుంటారండి? నోటి మాట రాదు. నా మాట చేత నన్ను నా భార్య ప్రేమించింది. నా మాట చేత మీరు అందరూ కూడా దేవుని మాటలు వినటానికి మీరు సిద్ధపడ్డారు. మరి మీ మాట చేత, మీ మాట చేత ఆ వీడియో
లాస్ట్లో మీరందరూ కూడా చూడవచ్చు, ఆమె ఎంత కష్టపడిందంటే నిజంగంటే ఆమె యొక్క స్వరము అంత మంచిగా ఉపయోగించింది. ఆమె యొక్క స్వరాన్ని బట్టి ఎంతోమంది ఆనందించారు, ఎంతోమంది ఆశ్చర్యపోయారు. అప్పుడు చూడండి, స్వరంలో డిఫరెంట్ ఉంటుంది. నవ్వుతూ మాట్లాడుకుంటున్నాను అనుకోండి, మీరు కూడా నవ్వేస్తారు, అవునా కదా? నవ్వుతూ మాట్లాడాను అనుకోండి, అన్నాను అనుకోండి, అందరూ భయపడిపోతారు. స్వరములోన దేవుడు ఎలా ఉంచాడంటే ఒక విచిత్రంగా ఉంచాడు. ఈ స్వరము ఎవ్వరు కూడా, అందుకే చాలామందికి స్వరాలు లేకపోయేసరికి డాక్టర్ల దగ్గరికి వెళ్తాడు, మా వాడికి స్వరం లేదు చూడండి అని, మా అమ్మాయికి స్వరము రాలేకపోతుంది చూడండి డాక్టర్ గారు అని. ఎక్కడికో వెళ్ళిపోయారు, కేరళ వరకు, ఢిల్లీ వరకు, బాంబే వరకు. స్వరము లేని తమ పిల్లలకు మంచి స్వరము రావాలనే ఆలోచన చేత మూగ పిల్లలను తీసుకుని వెళ్ళి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. కానీ అన్నీ ఉన్న నీవు, మంచి స్వరమును పొందుకున్న నీవు ఏం చేస్తున్నావంటే మూగబోయావు, దేవుని మాటలు మాట్లాడుకోకున్నట్టుగా.